గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జో 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 మాలిని, నువ్వు ఇంకా పడుకోలేదా? ఏంటి ఆలోచిస్తున్నావు? నేను బయటకు వెళ్ళాలి. వెళ్ళి చంపాలి. 5 సంవత్సరాల పసిబిడ్డను రేప్ చేస్తున్నారు. 70 ఏళ్ల ముసలమ్మని రేప్ చేస్తున్నారు. ఇవన్నీ వింటుంటే నా బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. ఏదో జరిగింది, మర్చిపోతామని సర్ది చెప్పుకోలేకపోతున్నా. కళ్ళు మూసుకొని నిద్రపోలేకపోతున్నా. నేను వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి. వీళ్ళని వదలకూడదు. నా వల్ల కాదనుకుంటున్నారా? నీ వల్ల కాదని నేను అనుకుంటానా? ప్రతి ఆడదానిలో ఒక పులి ఉంటుంది. ఆ పులి నిద్ర లేచిందంటే వీళ్ళెవరూ ఏమీ చేయలేరు. చంపేసినప్పుడు, వాడి ప్రాణాలు పోతున్నప్పుడు మనం చేసింది కరెక్టేననిపించాలి. అలా అనిపించిందంటే ఆ క్షణం మనం భగవంతుడితో సమానం. కాకపోతే నువ్వు బయటికి వెళ్ళాక చాలా జాగ్రత్తగా ఉండాలి. వరుణ్, ప్రకాష్ వీళ్ళని చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి. ముందు నా లాయర్ని రప్పిస్తాను. నిన్ను బయటికి పంపే ఏర్పాట్లు చేస్తాను. కోర్టులో నేను చెప్పినట్టు చెప్తే చాలు. ఇంతకుముందు ఏ తప్పు చేసి మీరు జైలుకి వెళ్ళలేదు. నో పాస్ట్ కన్విక్షన్, అందువల్ల ఈజీ. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి పని జరగలేదు అనుకుంటే డబ్బులు ఇచ్చి మ్యాటర్ క్లోజ్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. కూర్చోమ్మా. బాగున్నావమ్మా? బాగున్నాను. రేయ్, కొబ్బరి బొండం తీసుకురా. వద్దండి. తాగమ్మా, కడుపులో చల్లగా ఉంటుంది. జానకి మాటకు తిరుగులేదు. ఏ విషయమైనా న్యాయం ఉంటేనే జానకి తలదూరుస్తుంది. నువ్వంటే చాలా ప్రేమ, ఆపేక్ష ఆమెకి. కాసేపు రెస్ట్ తీసుకోమ్మా. అంతా రెడీగా ఉంది. మనం కాసేపు మాట్లాడుకున్న తర్వాత పూర్తి చేద్దాం. నమస్తే సార్. హలో, బాయ్. హాయ్ సార్. హాయ్. హౌ యూ? ఫైన్. ఓకే ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఆర్డర్? యూజువల్ డ్రింక్. ఓకే సార్.
సార్ కెన్ ఐ ఏంటి సార్ నాకు బిజినెస్ ఇచ్చి చాలా రోజులైంది. ఏదైనా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చూపిస్తే బిజినెస్ ఇవ్వచ్చు. ఆ విషయంలో మాత్రం వరుణ్ కటికుడయ్యా. అలా అంటే ఎలా సార్? హే అటు చూడు, సార్ అక్కడయ్యా ఆ బ్లాక్ డ్రెస్సా సార్? ఆ వీల్ చైర్లో కూర్చుందే అది. బ్లాక్ డ్రెస్సే బాగుంటుంది సార్. అలాగా, అయితే దాన్ని నువ్వు చూసుకో, ఎదురుగా ఉన్నదాన్ని నాకు ఏర్పాటు చేయి. ఆర్ యూ జోకింగ్ సార్? డు ఐ లుక్ లైక్ ఐఎమ్ జోకింగ్? ఐఎమ్ సీరియస్ మ్యాన్. సార్ ఆ అమ్మాయి హ్యాండిక్యాప్డ్ సార్, 2 కాళ్ళు లేవు, వీల్ చైర్లో కూర్చున్నాను సార్. కనపడుతున్నాయా? బాగుంటుంది, అందులోనే ఉంటుంది కొత్తదనం. ఇంతవరకు నేను చూసిన అమ్మాయిలందరూ గింజుకున్నారు, పరిగెట్టారు, కాలుతో తండడానికి ప్రయత్నించారు. అంతా చూసానయ్యా. డ్రీమ్ గర్ల్ ఇదైతే వెరైటీగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎనీథింగ్ ఫర్ హర్ మ్యాన్. ట్రై చేయి. వన్ మోర్ డ్రింక్ సార్. No, 7:30 I've got an appointment. ఎస్ సార్. నా హృదయంలో నిద్రించే చెలి. అయ్యో. Please Subscribe to Please subscribe for more videos. Please ask him to call me. I will. Yes, sir. Sir? ప్రార్థన. 1 minute. రమ్మని చెప్పండి నా ఇంటికి 9 o'clock. Okay, sir. హలో, ఈ రాత్రికే. ప్రార్థన, Yeah. come in. Sit. Would you like to have a glass of wine, Prarthana? Why not? Come over. Sit. So, red wine? Okay. Here you go. Thank you. Cheers. So, you're Prarthana, yeah? Yeah. Nice. రాత్రిపూట సన్ గ్లాసెస్ పెట్టుకున్నారు?
నీకేమైనా కళ్ళ వెల్కమ్ బ్యాక్ నర్సమ్మ. మాలిని గారు స్వాగతం. ఒక నల్ల కళ్ళద్దాలు ఎర్ర స్కార్ఫ్ కట్టుకోగానే నువ్వు ఎవరో గుర్తుపట్టలేను అనుకున్నావా? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదానివి. నువ్వు నిన్నొక 100 సార్లు కౌగిలించుకొని ఉంటానా? గాలి కూడా దూరనంత గట్టిగా నీ ఒంట్లో ప్రతి అవయవం నన్ను అతుక్కుపోయేలా కౌగిలించుకున్నా కదే. ఓపెన్ యువర్ టామ్ మౌత్ అండ్ టెల్ మీ. ఏంటి కొత్తగా ఒక BMW కార్లో ఒక ముసలోడి పక్కన చూశాను. రామస్వామి గారు, నేను ఆయనకి స్పెషల్ నర్స్ని. మరి ఇదేంటి ప్రార్థన? పార్ట్ టైం జాబా? నా పేరు చెప్తే నన్ను మీట్ అవ్వవు అని నా ఫ్రెండ్ కార్డ్ యూజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకుందామని వచ్చాను. అదా నీ ప్లాన్? అపాయింట్మెంట్ దొరికింది, నన్ను చూసావు, ఇంకేంటి ఇప్పుడు? నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నా వరుణ్. ఇది మాలిని అంటే. నిన్ను చూడకుండా నా వల్ల కావట్లేదు వరుణ్. ఐ లవ్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ వరుణ్. ఇంత టైం అయిపోయిందా? సివియర్ హ్యాంగ్ ఓవర్. ఏం గుర్తులేదు. హ్యాంగ్ ఓవర్ కాదు, మత్తు. మత్తు ఎక్కించావా? మత్తు ఎక్కాలనే మత్తు ఎక్కించా. అండ్ వాట్స్ దాట్? నిన్న నువ్వు తాగిన చివరి విస్కీలో మత్తు మందు కలిపాను. నా మొహం చూసింది చాలు, నీ కాలు చేయి చూడు. కథలకు నీకు సర్జరీ చేశా, 2 లేయర్లు కుట్లు వేసా. ఇంకా సేపట్లో అనస్థీషియా ఎఫెక్ట్ తగ్గుతుంది. తర్వాత థెరపీగా ఫీల్ అవుతావు. నొప్పి కూడా బాగా తెలుస్తుంది. ఏం చేసావి? ఏం లేదు, నువ్వు భయపడుతున్నట్టుగా ఏం లేదు. నేను సెడేట్ చేసి నువ్వు మత్తులో ఉన్నప్పుడు నీ పురుషాంగాన్ని కట్ చేసి తీసేసా. మెడికల్ టర్మ్స్లో దీన్ని పినెక్టమీ అంటారు. యూరిన్ పోసుకోవడానికి ఒక ట్యూబ్ పెట్టా. సో నథింగ్ టు వరీ. అసహ్యంగా ఉందా? ఎన్నిసార్లు రోడ్డు మీద ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా ఇక్కడ యూరిన్ పోయకండి అన్న బోర్డు మీదే పోసుంటావు. అది నీ అవసరం, ఇది కూడా నీకు అవసరమే. పిచ్ అంటే ఆడకుక్క, అదే కదా? ఐమ్ ఓకే విత్ ఇట్. ఆ కుక్కని అమ్ముకు బతికే నిన్ను ఎలా పిలవచ్చు? యా. ఓ సారీ, నువ్వు చేసే పనికి ఆ పేరు సరిపోదే. ఎస్, పింప్. నొప్పిగానే ఉంటుంది. అసలు నొప్పి అంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలి. నువ్వింతవరకు వ్యాపారం చేస్తూ అనుభవించిన సెక్స్ అది ఇంకా నీకు లేదు. మగాడిని అన్న పొగరుతో నువ్వు ఇంకా ఏ ఆడదాన్ని ముందు నిలబడలేవు. ఇదిగో యాంటీబయోటిక్, సెప్టిక్ కాకుండా ఉండడానికి. షుగర్ ఏం లేదు కదా?
కోపం. జీవితంలో మొదటిసారి ఏది మన చేతిలో లేకుండా పోతుంటే కోపం వస్తుంది. నన్ను చిత్రహింసలు పెట్టి చంపాలి అంతే కదా? చచ, నువ్వు ప్రాణాలతో ఉండాలి. నీలాంటి వాళ్ళు అంత ప్రశాంతంగా చచ్చిపోతే ఎలా? నిన్ను చంపాలని అనుకుంటే ఈ కత్తితో కత్తిరించేదాన్ని కాదు, పొడిచి పారేసేదాన్ని. ఏయ్! అరవకు, కుట్లు కదిలితే చాలా ప్రాబ్లం. ఒక మగాడు ఈ నొప్పిని కూడా భరించలేడు. ఓ అదే కత్తిరించేశాను కదా. నువ్వు కత్తిరించిన ఆరంగుళాలు లేదే మగతనం. అరేరే, నిన్ను ఇంకా మగాడినని చెప్పుకుంటున్నావా? నేను జైల్లోంచి బయటకు వచ్చాక నా జీవితం అర్థవంతంగా ఉండాలని తన ఆస్తిలో సగం నా పేరున రాసిచ్చారు చూడు విశ్వనాథన్ గారు. ఆయన మగాడంటే. నువ్వు ఎవరో తెలియకపోయినా ఒక ఆడదానికి న్యాయం జరగాలన్న ఆశయంతో నాకు అండగా ఉన్నారే రామస్వామి గారు, ఆయన మగాడంటే. ఇంతెందుకు, శాలిని చూసుకోవడానికి నేనున్నాను, మీరు దిగులు పడకండి అని ధైర్యం చెప్పాడే దీపక్, అతను మగాడంటే. వరుణ్ కార్తికేయ, భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ముందు పురుషుడిని సృష్టించాడు, తర్వాత సృష్టించిన స్త్రీని గౌరవించి ప్రేమతో కాపాడే ఆ వర్గానికే మగాడని పేరు పెట్టాడు. నువ్వే పేరన్నా పెట్టుకోవే, నీ బెదిరింపులకి నేను భయపడ్ను. నీలాంటి చాలామంది అమ్మాయిలతో వ్యాపారం చేసి బాగా సంపాదిస్తాను. సిగ్గులేదు? దీనికి సిగ్గెందుకే, ఈ బిజినెస్ చేసే కదా నేను ఈ స్టేజ్కి వచ్చింది. ఏ స్టేజ్కి వరుణ్ కార్తికేయ? నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చిన నిన్ను బతకనివ్వని. అవునా? అన్నీ చేసి నువ్వు మాత్రం ప్రాణాలతో ఉన్నావు? ఓ చెప్పడం మర్చిపోయా, ప్రకాష్ నీ విఐపి కస్టమర్. వాడిని ఏం చేయాలనుకున్నా? ఆ యదవని చంపేయాలి. వాడిని చంపేశా. వాడు చేసింది నాకు పిచ్చి కుక్క కరవడం లాంటిది. ఆ కుక్కని కొట్టి చంపేశా. నీతో కంపేర్ చేస్తే ఆ ప్రకాష్కి పడిన శిక్ష తక్కువే. నేనెందుకు ఇలా మారాను, నాకెలా ఎంత ధైర్యం వచ్చింది ఆలోచించుడు. ఎన్ని కబుర్లు చెప్పావు, ఎన్ని రకాలుగా మోసం చేశావు. నా భుజం మీద తల పెట్టుకో, నా ఒళ్ళో పడుకో. అయ్యో, నువ్వు ప్రాణాలతో ఉండాలిరా. అవస్థలు పడు, అవమానాలు పడు, మెల్లమెల్లగా చావాలరా నువ్వు. నీ ముందున్న మాలిని నువ్వే తయారు చేశావు. నువ్వు నన్ను జైలుకి పంపించకుండా ఉండవలసింది. అక్కడ నేను చూసిన ఒక్కొక్కరి జీవితము నాలో దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీసింది. న్యాయం కోసం, నీతి కోసం మీ మీద కేసు వేస్తే జిల్లా కోర్ట్, హైకోర్టు, సుప్రీంకోర్టు అని ప్రతి మెట్టు ఎక్కి మీకు కూడా న్యాయం చేయమని అడుగుతారు. మీకోసం కూడా చట్టం ఉంది. శిక్ష పడకుండా వాదించి బయటకు తీసుకురావడానికి కూడా మనుషులున్నారు. మానవ హక్కుల పేరుతో మానవత్వమే లేని మీ మీద జాలి చూపించాలని అడిగేవాళ్ళు ఉన్నారు. వెంట పడి తరమడం, గుంపులుగా వచ్చి రేప్ చేయడం, ఇవన్నీ మనుషులు చేసేవట్రా. దెబ్బతిన్న నాకే కదా నొప్పి తెలుస్తుంది. నన్ను అడిగితే నీలాంటి వాళ్ళకి మరణం శిక్ష కాదు. మరి ఆలోచించి చూసా. ఒక ఫ్రెండ్లా, నీ లవర్లా, నేను కన్నా తల్లిలా కూడా ఆలోచించి చూసా. ఇది మాత్రమే నీకు వెంటనే అర్థమయ్యే శిక్ష అనిపించింది. నా కోపాన్ని చూపించా. ఇప్పుడే నర్స్ అయినందుకు నేను గర్వపడుతున్నాను. Fuck you! నాట్ ఎనీమోర్. నేను కత్తిరించింది నీ గోళ్ళనో జుట్టునో కాదు. తిరిగి పెరుగుతుంది, పొగరుగా తిరగొచ్చు అనుకోకు.
ఒక మచ్చని వదిలి వెళ్తున్నా. మారు. మగాడ్లా కాకపోయినా మనుషులా మారొచ్చు. ఇట్స్ అ బెటర్ ఆప్షన్. నల్లి రాక్షస నీతి కాలం అడగదా, గుండె నుండి నిర్భయ జ్యోతి జ్వాలై రగలదా. ఎన్నాళ్ళి రాక్షస నీతి కాలం అడగదా, గుండె నుండి నిర్భయ జ్యోతి జ్వాలై రగలదా. లోకంలో లోపాలన్నీ స్త్రీకే ఉన్నాయనుకోకు, లోపలున్న శక్తిని తీస్తే ఆపే వీలుందా. నువ్వు చేసే పాపాలన్నీ నీ తోడున్నాయనుకోకు, పండే రోజొచ్చిందంటే మన్నే నీ మీద. Please subscribe for more videos. Sex with you. మిస్టర్ వరుణ్, ప్లీజ్ కూర్చోండి. వరుణ్,
ఐ అండర్స్టాండ్ హౌ యూ ఫీల్. నాకు బాధగానే ఉంది. ఈ విషయం మన ముగ్గురికే తెలుసు. ఐ నీడ్ టు వార్న్ యూ. ఈ మీడియా చేతుల్లో మీరు చిక్కుకోకండి. దీన్ని పెట్టుకుని పెద్ద షో చేస్తారు. మాలినికి జరిగింది పెద్ద డిసాస్టర్ కాదని మీరే ఆవిడకి అర్థమయ్యేట్టు చెప్పాలి. ఇంకో వారం రోజుల్లో తను కెనడా వెళ్ళాలి. ఈ ఇన్సిడెంట్ ఇక్కడే మర్చిపోనివ్వండి. అదే మాలినికి మంచిది, మా హాస్పిటల్కి మంచిది. నెగిటివ్ పబ్లిసిటీ ఎవరికి మంచిది కాదు కదా. మోరోవర్ వీసా కూడా ప్రాబ్లం అవుతుంది. హే, ఐ డెంట్ మీన్ ఎనీథింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ కన్సర్న్ సార్. వరుణ్, మాలిని మెడకి 6 కుట్లు వేశారు. తన రైట్ హ్యాండ్ వేలు ఎముక ఫ్రాక్చర్ అయింది. ఒళ్ళంతా సారీ వరుణ్, ఒళ్ళంతా పంటిఘాట్లు. వరుణ్, నేను ఒక వారం రోజుల తర్వాత డ్యూటీలో జాయిన్ అవుతానని పర్మిషన్ అడిగాను. డిశ్చార్జ్ చేసి నా ఇంటికి తీసుకెళ్తాను. షీ నీడ్స్ కేర్. ప్లీజ్ జిన్సీ, ఆ అవకాశం నాకు ఇవ్వండి. నా ఇంటికి తీసుకెళ్ళి పక్కనే ఉండి చూసుకుంటాను. ఐ వాంట్ హర్ టు నో దట్ ఐ లవ్ హర్. ప్లీజ్. వరుణ్, ఈ ఇన్సిడెంట్ ఎవరికీ తెలియనివ్వద్దు. సరళ, శాలిని కూడా ఇప్పుడు చెప్పొద్దు.
వాడిని చంపేయాలి. ఆ యదవని చంపేయాలి. సారీ మళ్ళీ ఐ ఓకే? నో వరుణ్, నో ఐఎమ్ నాట్ ఓకే. నేను కళ్ళు మూసుకుంటే నా మొహమే నాకు కనపడుతుంది. నాకు భయం వేస్తుంది వరుణ్. డోంట్ వరీ మాలిని, డోంట్ వరీ. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడానికి ఒకటే దారి. నీకు ఫాస్ట్గా వీసా వచ్చేలా చేయటమే. నిన్ను చూస్తుంటే వాడిని చంపేయాలన్న కసి నాకు పెరిగిపోతుంది. ప్లీజ్ వరుణ్, నువ్వే నా స్ట్రెంగ్త్. నువ్వు కనుక లేకపోయింటే నేను సూసైడ్ చేసుకునేదాన్ని. నీతో ఉండిపోతే అది చాలు.